మీరు జరిగించి మీరే మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారే, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అపోస్తలుడైన పౌలు ఆత్మవశుడై కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన పత్రిక అంటే ఉత్తరం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ద్వారా కట్టబడిన దేవుని సంఘంలో కలిగిన ఆ పరిస్థితులను సరిచేస్తూ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆజ్ఞలను ప్రజలకు తెలియపరుస్తూ రాసిన ఉత్తరం. ప్రియులారు, ఉత్తరము ఎవరైనా రాసినప్పుడు ఎన్ని రోజులు చదువుకోవాలి? ఎన్ని రోజులు చదువుతారు ఉత్తరం? ఒక్కరోజే. కనుక పత్రిక కూడా ఉత్తరం లాంటిది ఒక్కరోజే చదివేవాలి. కానీ ఒక్కసారి చదవటానికి వివరించడానికి సమయం చాలదు. కాబట్టి రోజుకు ఒక అధ్యాయాన్ని విభజించారు. అంటే పెద్దలు, దైవ జ్ఞానం కలిగిన వారు, ఏమంటారంటే పండితులు ఇలా విభజిస్తే బాగుంటుందని గ్రంథాలను ఏం చేశారంటే మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం అని వివరించారు. అంటే మనం చెప్పుకుంటా కూడా బాగుంటాయి. కాబట్టి ఉత్తరంలో ఉన్నవన్నీ కూడా ఒకసారి రాయబడినవే. కాబట్టి పౌలు గారు 11 అధ్యాయంలో అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగింపబడిన కట్టడలను ఏం చేయాలంటండి, గైకొనుచుండవలనని నేను మిమ్మలను. ఈ ఆజ్ఞలు నా సొంతంగా చెప్తున్నవి కాదు, దేవుని యొద్ద నుండి తేబడిన మాటలు. ప్రియులారా, సంఘము ఎలాగుండాలి, తన ప్రజలు ఎలాగుండాలి, నీతిమంతులు ఎలా జీవించాలనేది పౌలు గారు దేవుని యొద్ద నుండి తేబడిన మాటలు సంఘానికి తెలియపరుస్తున్నారు. ఆ సంఘానికే కాదు, మనకి కూడా ఈ మాటలు. కాబట్టి ఏదైతే లోటు ఉందో ఆ లోటును మనం ఏం చేయాలనంటే సరిదిద్దుకోవాలి. ఇంకో మాట ఏంటనంటే, దేవుని ఆజ్ఞలు కఠినమైనవేమి కాదు. బండలు మొయ్యి, లేకపోతే ఇవన్నీ పగలగొట్టు, ఇలాంటివి ఏం చెప్పాడా దేవుడు? కనుక మనస్సును మార్చుకోవాలి, గుణలక్షణాలు మార్చుకోవాలి. అలా నడుస్తున్న వ్యక్తి అలా నడవకూడదు, ఇలాగ నడవాలని చెప్పారు. కాబట్టి అలా నడుచుకున్నప్పుడు దేవునికి మహిమ, ఆయనకు మనం ఇష్టలుగా ఉంటాం. అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియులారు, గత రాత్రి కూడా 10 అధ్యాయములు మనం చదువుకున్నాం. కనుక మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా పెట్టాడు. మోషేకి దేవుని యొద్ద నుండి మాటలు వస్తే మోషే ఎవరికి చెప్పేవాడు? జనాలు చెప్పేవాడు. ఇప్పుడు ఈ మాటలు ఎవరివి? దేవునివి. కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలు ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఏం చేయాలి? వినాలి, గైకొనాలి. కాబట్టి ఇది దేవుని మాటలు, ఈ దేవునివి. కాబట్టి మనం వినటం వల్ల మేలు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. నిన్నటి దినాన్ని క్లుప్తంగా కింద మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్న సమయం చాలక నేను విడిచిపెట్టాను, దాన్ని కొంచెం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 10వ అధ్యాయం 16వ వచనం. మనం దీవించు తాగుట కదా, మనందరమును ఒకే రొట్టెలో పాలు పొందుచున్నాము, ఒకటే గనక అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు వారితో చెప్తున్న మాట ఏంటంటే, మనందరమును అనేక వారమైనను ఒకే పాత్రలోనిది, ఒకే పొయ్యి మీద వండినది, ఒకే రొట్టెలోది విరుచుకుని తింటున్నాము. కాబట్టి మనందరం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఇంట్లో అమ్మ అన్నం వండిందండి, 5గురు పిల్లలండి. ఈ 5గురు పిల్లలకు వేరే కుండ, ఇంకొకటి వేరే కుండ పెడుతుందా? పెట్టదు. కాబట్టి ఆ తల్లి ఆ కుండలోని అందరికీ వండి పెడుతుంది. ఆ తల్లి ఒకే కుండలో ఒక్కో పొయ్యి మీద వండి పెడుతుంది. అట్టిది. కానీ సంఘం కూడా అలాంటిదే. ఒకే సంఘము, ఒకే బోధ, ఒకే మందిరము, ఒకే సహవాసంలో ఉంటున్న వారు కూడా ఒకే రొట్టెలోని తింటున్నాం, ఒకే పాత్రలో తాగుతున్నాం. కాబట్టి మనందరం ఏమై ఉన్నాం?
ఓకే, ఇందుట్లో హెచ్చు తగ్గులు లేవు, ఇందుట్లో గొప్ప తక్కువ లేదు. అందరమును ఒక కుటుంబస్తులము. కనుక నిన్న చెప్పాను కదండి ప్రియులారా, నిన్న జ్ఞాపకం చేశాను ఏంటనంటే, మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఏంటనగా, కనుక నిన్న దినాన్ని ఒకే వాతావరణంలో పెరిగారు, ఒకే నీరు తాగారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయం చేశారు, ఒకే గ్రంథాన్ని చదివారు, ఒకే విశ్వాస పరీక్ష కలిగింది. అయినా కొంతమంది కూలారు, కొంతమంది మాత్రం కానానికి చేరారు. కనుక వెళ్ళిన వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు, వెళ్ళని వారు కూలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అనేకమైన మనము ఒకే బోధ, ఒకే నీరు, ఒకే రొట్టు, ఒకే గ్రంథము, ఒకే ఫలములు, ఒకే విశ్వాసము కలిగి ఉన్న మనము ఎంతమంది వెళ్తామో ప్రియులారా పరలోకానికి? ఎవరైతే ఆ బోధకు అంగీకరిస్తారో వారు మాత్రమే ఆ రాజ్యంలోనికి చేరగలరు. చూడండి, ఇక్కడ ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనం ఒకే రొట్టె ఉన్నాము అని చెప్తున్నాడంటే, వారిని పోల్చి చెప్తున్నాడు. వారు కలిగిన ఈ లోకంలో ఇప్పుడు మనము చూడండి 11వ వచనం, ఈ సంగతులు దుష్టత్వముగా 10వ అధ్యాయం 11వ దుష్టత్వం వారు సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై ఏం చేస్తున్నాను? ఇదిగో వారు పాడైపోయారు, వారు చెడిపోయారు, వారు పడిపోయారు. అలా మీరు పడిపోకుండా ఉండాలని మీకు బుద్ధి కలగటానికి ఈ మాటలు రాస్తున్నాను. కాబట్టి మనందరం ఏమై ఉన్నామనంటే ఒకటై ఉన్నాం అంటూ ఏమంటున్నాడు చూడండి. ఈ మాటను మనం చదువుదాం. ఏమంటున్నారు అని అంటే కొంచెం ఆవచనం చెప్తున్నాయి. పైన అంటున్నాడు ఏంటనంటే, ఎందుకు పడిపోయారట, ఎందుకు వారు రాలిపోయారు అని చదువు 9వ వచనం. మనము ప్రభును శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు ఏం చేయకూడదట? సనగుకుడి, వారిలో కొందరు సనిగి ఆమె ఏమైపోయారట? మీరు చెప్పండి, ఎక్కడ శనిగారు, ఎలా శనిగారు? శనగటి వాళ్ళు వచ్చిన నష్టం ఏంటి? చాలాసార్లు విన్నారు కదా. నీళ్ళు లేనప్పుడు ఆహారము లేదండి, సైసారము లేని ఆహారం మాకు పెడతావా? కాబట్టి వారు తిన్న ఆహారం ఏది? దేవదూతలు తిన్న ఆహారం అట్టండి. తేనె కంటే మధురంగా ఉండేదట. అంత శ్రేష్టమైన ఆహారం పెడితే వారు దేవుని మీద ఏం చేశారటండి? శనిగారట. దేవునికి 2 విషయాలు అస్సలు ఇష్టం ఉండవు. అంటే కొన్నిసార్లు క్షమిస్తాడు కానీ కొన్నిసార్లు అసలు క్షమించడు. ఏంటదంటే, ఒకటి విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం ఉండదు. అంటే బైబిల్లో నేను 25 సార్లు నేను బైబిల్ చదివాను. 25 సార్లు నేను చదవటాన్ని బట్టి ఆ చరిత్ర అంతా నా హృదయంలోకి ఎక్కేసింది, మొత్తం నాకు ఫింట్ అయిపోయింది. కానీ బైబిల్ లేకపోయినా చెప్పేయగలను. కాబట్టి ప్రియులారా గమనించండి, నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే, నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చింది 2 సార్లు, 2 సందర్భాల్లో ఇచ్చాడు. కొంత టైం ఇచ్చాడు కానీ వీటిలో మాత్రం టైం ఇవ్వలేదు. ఏంటయ్యానంటే, విగ్రహారాధన చేసిన సందర్భం. 2 ఏంటనంటే, దేవుని విషయంలో ఏం చేయకూడదట? సనుగకూడదట, శనిగారట. కాబట్టి ఆ సనుగులు ఎవరికి వినపడని చూడండి. కీర్తన ఇంకొక మాట చెప్తారు. ఎందుకు శనిగారు అని అంటే, వారు ఆహారం పెట్టలేదని. మాట మాటికి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? ఇప్పుడు నీళ్ళు లేవమ్మా. కొన్నిసార్లు దేవుడు అండి తనను ఆశ్రయిస్తామని ఒక్కొక్కటి లోటు చేస్తాడట. ఎవరిని ఆశ్రయిస్తామని? ఇప్పుడు ఉద్యోగం లేట్ చేస్తున్నాడండి. లేట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఆయన ఆశ్రయిస్తాం. చూడండి, పిల్లలకి మన తల్లిదండ్రులు దాసిస్తాం. ఎందుకు ఇస్తామని అంటే, పిల్లలు అడిగితే అదొక ముద్దు, అదొక ఆనందం. కాబట్టి దేవుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడతారేమో దేవుడు చూస్తాడట. దేవుని మీద ఆధారపడతాడేమో దేవుడు చూస్తుంటే వీరేం చేస్తున్నారు? దేవుణ్ణి సనుగుతున్నారట. నీళ్ళు కొంచెం లేట్ చేశాడట. నీళ్ళు అవసరత తీరిన తర్వాత దేవుడు నీళ్ళిచ్చిన ఆయన ఆహారం ఇవ్వడా అని చెప్పి వారు ఎదురు చూడకోకుండా, దేవుని మీద ఆధారపడుకోకుండా ఆహార విషయంలో కూడా దేవుని ఏం చేశారు? శనిగారట. శనగనప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? సర్పములు వచ్చి వారిని ఏం చేసినాయి అంటండి? కరిసి వారిని బతుమార్చినాయి. అందరూ కాదు, కొందరు అలాగయ్యారట. అందుకని ఈ వాక్యం మనకు బుద్ధి కలగటానికి చెబుతుంది ఏంటనంటే, మనము దేవుని మీద ఏం చేయకూడదటండి? సనగకూడదు. ఒక్కొక్కటి లేట్ అవ్వచ్చు.
ఒక్కొక్కటి మనకు లేట్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ దేవుని మీద ఏం చేయకూడదటండి. దేవుని వాక్యంలో చూడండి, దివ్యోదేశకాండంలో మాట చదువుదాం. మొదటి అధ్యాయము, దివ్యోదేశకాండం మొదటి అధ్యాయం 27వ వచనం చదువుదామమ్మా. మీ గుడారములో అమ్మ ఇప్పుడు ఏమంటున్నారంటే, మీ గుడారములు యెహోవా మీద ఏం చేశారట అంటే, గుడారం అంటే ఇంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో చెప్పానమ్మా, అమ్మ అలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలమ్మా, ఇలా చేయాలమ్మా అని చెప్పాను. ఇంటికి వెళ్ళాక వారు చెప్పుకునేవారట, ఈడు వాటేనాలంటరా, ఈడు చెప్పింది చెయ్యాలంటరా, అయ్య బాబా ఈడు పెద్ద వత్త దిగొచ్చాడురా అని దేవుడి నుంచి వచ్చిన వర్తమానాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, సనుగుతున్నారట. ఇవి ఎవరికి వినపడిని? కీర్తన 106వ కీర్తన. అక్కడ కూడా అంటాడు, 106వ కీర్తన 25వ వచనం. ఆలకింపక, యెహోవా మాట ఆలకింపక వారు గుడారములో ఏం చేశారటండి అంటే, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలమ్మా అని చెప్తే వారు వెళ్ళి ఏం చేసుకుంటున్నారు మళ్ళీ? అవి ఎవరు వింటున్నారట? దేవుడు వింటున్నాడు. కాబట్టి కొన్ని ఆశీర్వాదాలు మనకి లేట్ అవటానికి కారణం ఏంటనంటే, మన సనుగుడే దానికి కారణం. కాబట్టి ఒక్కొక్కటి లేట్ చేస్తున్నాడు, అందుకని మనము సనగకూడదు. సనిగితే దేవునికి కోపం వస్తుంది. కాబట్టి దేవునికి కోపం వచ్చినప్పుడు మనం ఏమి చేయగలం? ఆయన కోపము తెచ్చి మనం ఏమైనా సాధించగలమా అంటాడు 10వ అధ్యాయంలో. ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 10. ఆయన కోపము తెచ్చి మనం ఏమైనా చేయగలమా? మనం ఏమీ చేయలేం. కాబట్టి సనుగుడు మనం ఏం చేయకూడదటండి, సనగకుండా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. కిందకెళ్ళి చదివితే 10వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఈరోజు చాలామంది చాలా విషయాల్లో సనుగుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రొట్టు ఒకటై ఉంది, పాత్ర ఒకటై ఉంది, పొయ్యి ఒకటై ఉంది, ఒకే దాంట్లో తింటున్నాం కనుక మనందరం ఏమై ఉన్నామంటే అండి, ఒకే శరీరం అయి ఉన్నాం. కాబట్టి ఒకరి మీద ఒకరు ఏం చేయకూడదు, సరే. ఇప్పుడు చూడండి, నేను నా శరీరంలో తలనెత్తు నుండి అరికి ఎన్ని అవయములు ఉన్నాయి, ఇది చెయ్యి మంచిది కదా చచ్చి అని అన్నానంటే నన్ను నేనే తిట్టుకున్నట్టు. అట్టిదిగానే నీ సంఘములో ఒకే అవయములో ఉన్న మనము మన పక్కవారిని ఏం చేయకూడదు, సనగకూడదు. అలా సనిగితే నిన్ను నీవే అవమానపరచుకో. దానివల్ల దేవునికి కోపం వస్తుందట. కోపం రావటాన్ని బట్టి అదే అంటాడు. కాబట్టి అదే అంటాడు ఏంటంటే, మనం ఆయన మీద కోపపడి మనం ఏ పని చేయలేం. ముందుకు వెళ్ళిపోదాం. ఒకే రొట్టె అయి ఉన్నాం కాబట్టి, ఒకే పాత్రలో తిన్నాం కాబట్టి మన అందరం ఏమై ఉన్నామని అంటండి, ఒక్క శరీరమై ఉన్నాం. 11వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. కాబట్టి ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏం చెబుతున్నారనంటే, సంఘములో స్త్రీలు పురుషులు ఎలా ఉండాలో చెబుతా ఉన్నారు. స్త్రీలు అంటండి సంఘములు ఎలా ఉండాలనంటే కనుక వారు ప్రవచించిన, పాటలు పాడినా, దేవుని స్తుతించిన, ఆరాధించిన, ఏది చేసినా దేవుడిచ్చిన నియమం. అమ్మ వినాలి. ఎవరిచ్చిన నియమం? దేవుడిచ్చిన నియమం. ఈ నియమంలో దేవుడిచ్చిన ఆజ్ఞ అని తెలుసా? స్త్రీ ఏం వేసుకోవాలట? ముసుగు వేసుకోవాలట. స్త్రీ సంఘములో ముసుగు వేసుకోవాలట. ఎందుకనంటే అలాగూ వేసుకోకపోతే నీ తలను నీవేం చేసుకున్నట్టు, అవమానపరుచుకున్నట్టు అన్నాడు. కాబట్టి మనం దేవుని మందిరములో స్త్రీలను వారు ఏం చేయాలనంటే ముసుగు వేసుకోవాలి. కానీ స్త్రీలను గమనించండి, పురుషులు ఏం చేయకూడదు, ముసుగు వేసుకోకూడదు. ముసుగు వేసుకుంటూ వారు ఏం చేసినట్టంట. స్త్రీలరా ఇదే అధ్యాయంలో ఉంటాడు. ఏమంటాడంటే, పురుషులేమో తలను పెంచుకోకూడదట, స్త్రీలేమో తలను ఏం చేయకూడదని అంటే కట్ చేసుకోకూడదట. ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. 7వ వచనం, పురుషులైతే దేవుని పోలి మహిమై ఉన్నారు గనక తల మీద ముసుగు లేకుండా స్త్రీ పురుషుడు ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినది కానీ పురుషుడు స్త్రీ నుండి. అంటే స్త్రీ ముసుగేసుకుంటాం అంటే ఏంటనంటే ప్రియులరా, తన పురుషుణ్ణి, తన భర్తను ఏం చేస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు. అంటే
భర్తను గౌరవించే ముసుకేసుకోకపోతే ఎవరిని అవమానపరిచినట్టంట? భర్తను అవమానపరిచినట్టంట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇంకొక మాట చెప్పనండి, ఇంకొక విషయం చెప్తాను ఏంటనంటే, దేవుడంట పాపం ఎవరి ద్వారా వచ్చింది లోకానికి? స్త్రీ ద్వారానే వచ్చింది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఏంటంటే పురుషుడికి స్త్రీకి ఉన్న తేడా ఏంటంటే, పురుషుడు అండి ఎక్కడికో ఆలోచిస్తాడు భవిష్యత్తు కొరకు. స్త్రీ ఏం చేస్తుందనంటే ఈ రోజు కొరకే ఆలోచిస్తుందట. ఈ రోజు కొరకే, ఈ రోజు గడిపితే చాలు అన్నట్టుగా ఆలోచిస్తుందట. ఎందుకనంటే పురుషుడు దేవుని పోలి ఉన్నాడట, స్త్రీ ఏమో పురుషుని పోలి ఉన్నది. కాబట్టి స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదు, కానీ పురుషుని కొరకే స్త్రీ ఏం చేయబడ్డదట. కాబట్టి మీ భర్త అయిన మీకు ప్రియులారా, స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు భర్తకు విధేయురాలై వారిని గౌరవించే దానిగా ఉండాలనంటే ఆ స్త్రీ ఏమయ్యాలనంటే ముసుగు. ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇవన్నీ తెలిసినాయి కాబట్టి నేను ఎదురుకెళ్తున్నాను. ఏంటంటే కనుక ఏ స్త్రీ అయినా సరే ప్రార్థన చేసినప్పుడైనా, వాక్యం చదువునప్పుడైనా, లేకపోతే ప్రవచించినప్పుడైనా ఏం వేసుకోవాలంటే అండి ముసుగు వేసి కంపల్సరీ దేవుడు చెప్పారు. అలా చేస్తే నిన్ను నీవే ఘనపరుచుకున్నట్లు, అలా కాకపోతే నీ పురుషుని నువ్వు అవమానపరిచినట్లు అని చెప్తా ఉన్నారు. చూడండి రమ్మ 13వ వచనం, మీలో మీరే యోచించుకుని ఆలోచించుకున్నది స్త్రీ ముసుగు అనేదై దేవుని ప్రార్థించుట పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి ఏమై ఉంటుందంట. కానీ స్త్రీ ఏమో పెంచుకోవాలంట, పురుషుడేమో పెంచుకోకూడదనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు ధర్మం అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్తాము. స్త్రీలు జలలు అడుక్కోకూడదని, స్త్రీలు ఎలాంటి బట్టలు ధరించాలి, ఎలాంటి ఆభరణాలు ధరించాలన్న విషయాలు మనం చదువుతాం. కాబట్టి ఇప్పుడు దాకా తెలవలేదు. ఇప్పుడు తెలిసినప్పుడైనా మనం ఇప్పుడు ఏం వేసుకోవాలట, ముసుగేసుకునే వారుగా ఉండి. కిందకు వచ్చేదాం చూడండి. నేను ఆ పాఠాన్ని ముగించి ముందుకు వెళ్తాను. 15వ వచనం, స్త్రీ తల మీద తల ఎంటుకలు పైట్ సెంగుగా ఇవ్వబడిన ఎవడైనను కలప ప్రియుడిగా కనపడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఏ ఆచారం మాలో కానీ మా సంఘంలో కానీ ఏమి లేవు. ఎవరైనా దెబ్బలెట్టాడితే అలాగ అనాలి. ఏమనండి తెలుసా, మా సంఘములో ఏమి లేవు, కలహములు గొడవలు లేవు. ఇది అలాంటిది కాదు. కాబట్టి కలహము లేని వారి వలె ఉండేవారుగా ఉండాలి. అలా ఉండేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ప్రభు బలను తీసుకుంటున్నప్పుడు, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు, కలహములాడి ప్రభు బలం తీసుకుంటే మనకు ఎలా ఉంటుందంటే తెలుసా అండి, అది కీడే కానీ మేలుగా ఎంచబడతాడు. 17వ వచనం, మీరు 11 మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ అంటే కలహములు ఆడుతూ ఉన్నామని అంటే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం, ప్రభు శరీరంలో తీసుకుంటున్నాం, ఏక శరీరస్తులని చెప్పుకుంటున్నాం, బాధ వింటూ ఉన్నాం, సహవాసం కలిగి ఉంటున్నాం, ఒకే పాత్రలోనిది, ఒకే పొయ్యి మీదది, ఒకే సహవాసం, ఒకే రొట్టెను తింటూ ఉంటూ కూడా ఇంకా కలహముగా ఉంటే అది మనకి కీడే కానీ అక్కడ ఉందన్నమాట. చెప్పండి, కీడే కానీ ఏం కాదట, మేలు కాదు. పిల్లలు ఎక్కడ అంటాడు, ఏమిటంటే మీలో ఖర్చులు ఉన్నాయని నాకు తెలిసే ఉంది అని అంటాడు. చూడమ్మా, మొదటి సంగతి ఏమనగా మీలో ఖర్చులు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనలో ఏముండకూడదు, ఖర్చులు ఉండకూడదు. కాబట్టి ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకొని సాధిస్తూ ఉంటారు. అలా సాధించడం వల్ల ప్రభు బలం తీసుకున్న మనం ఏమవుతుందో తెలుసా, అలా తీసుకున్నటాన్ని బట్టి కొంతమంది నిద్రిస్తున్నారట. నిద్రించడం అంటే చూడండి, ఆ మాట కూడా చదువుదాం. ఈ అధ్యాయంలోనే ఎన్నో వచ్చిన రమ్మా 30 వచ్చిన. కాబట్టి ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది ఏమవుతున్నారమ్మా, చూసారా, కక్షలు
కనుక గొడవలు గలిబిలులు ఇది బయట బయట సంఘాలు లాంటి సంఘం కాదు. ఇది దేవుని రక్తము చేత కడగబడిన సంఘం. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న సంఘం. ఇందుట్లో భేదాభిప్రాయాలు లేని సంఘం, గొడవలు లేని సంఘములో కక్షలు లేని వారి వల్ల ఉండి మనం ఉన్నప్పుడు అది మనకు మేలంట. అలా కాకుండా కక్షతోనే తీసుకుంటే అనేక మంది రోగులుగా ఉంటున్నారంట. తర్వాత అండి నిద్రిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా కిందకి వెళ్ళి చదువుతామండి. ప్రియులారా, మీలో ప్రేమలు నుండి తప్పదు. మీరందరూ కూడి వచ్చుట, మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యము కాదు. అనగా చదవండి. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనెను, మరొకడు మొత్తుడై ఉండెను. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించుట, పేదలను సిగ్గుపరచుట మీతో ఏమి? ఇక్కడ చాలు. ఇక్కడ ఏమంటున్నారంటే, మరి అక్కడి నుంచి వచ్చినట్టుంది ఆచారం ఏంటనంటే, ప్రభు బలను తీసుకున్న రోజున భోజనాలు పెట్టుకునేవారట. అవి ఏం పెట్టుకునేవారు? అదే చెప్తున్నాడు. ఏమనంటే, మీరు భోజనం చేస్తుంటున్నప్పుడు కనుక గొప్పవారు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తమకంటూ తాను ఏం చేసేస్తున్నాడట? భోజనం చేస్తు. ఇందువలన ఒకడు ఏమవుతున్నాడు? ఆకలి కొనుతున్నాడు, మరొకడు మొత్తుడవుతున్నాడు. కాబట్టి భోజనం చేసినప్పుడంట అందరికంటే ముందు తినేస్తున్నారట. అందుకే సంఘంలో ఏమొస్తాయి? కలహాలు వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఎక్కడ మంచోడు బుద్ధి ఎక్కడ తెలుస్తుంది? మొక్కలు కూడా తెలుస్తుంది సామెత. కాబట్టి ప్రియులారా, మీరు భోజనం చేయనప్పుడు పేదవారిని ఏం చేయకూడదట? సిగ్గుపరచకూడదు, అవమానపరచకూడదు. ఇంకొక విషయం గమనించు, భోజనం కొరకే అవుతే మీకు ఇంట్లో లేవా అంటాడు. చూడండి అక్కడే, ఇదేమి అన్నపానములను పుచ్చుకున్నటకు మీకు నేను ఎవరిస్తాను చూడండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? బేకర్గా చెప్దాం హల్లెలూయా. రేపు ఆదివారం భోజనాలు పెట్టుకుంటున్నాం అనుకుందాం. ఒకరు ఒక 20,000 ఏట మాసానికి ఇచ్చారు అనుకుందాం. ఒకరేమో ఉల్లిపాయలకి ఇచ్చారు, ఒకరేమో పచ్చిమిరకాయలకి ఇచ్చారు, ఒకరు రైస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎవరు? ఏట మాసంకి ఇచ్చింది. ఇప్పుడు ఏట మాసం ఇచ్చిన ఆయన ఇప్పుడు వినాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇదిగో నువ్వు ఏట మాసం పెట్టుకో, నువ్వు సాంబార్ పెట్టుకో, నువ్వేమో అది పెట్టుకో, ఇది పెట్టుకో అంటున్నప్పుడు ఆ పెట్టుకున్న వారు మన మాట విని పెట్టడాన్ని బట్టి ఆయనకి ఏ మనసు ఉంటుందని అంటే, ఆ కుటుంబానికి ఏ మనసు ఉంటుందంటే, నేను అందరికంటే ఎక్కువ వేసాను కాబట్టి నాకు ఎక్కువ వాట రావాలి అని అందుట్లో తీసుకుంటున్నాడట. అలాగోతే ఇప్పుడు వినండి, ఆలోచించండి ఒకసారి. ఏంటంటే ఈ మాట కాడికి వస్తున్నాను. ఏంటనంటే ప్రియులరా, అందరికంటే ఎక్కువ తీసుకుంటున్నాడట, వండేసిన తర్వాత తీసుకుంటున్నాడట. అలాగని నువ్వు అలాగంటే నీ సామర్థ్యం తగ్గట్టు నువ్వు ఇస్తే, వారికి సామర్థ్యం తగ్గట్టు వారు ఉల్లిపాయలు ఇచ్చారు, మరి నా ఊరుపు నేను అట్టుకుపోతానంటే, నా నూనె వాళ్ళు నూనె ఇచ్చారు, నా నూనె నేను అట్టుకుపోతానంటే, కాబట్టి వారు సాంబార్ ఇచ్చారు, నా సాంబార్ ముక్కలు నేను అట్టుకుపోతానంటే, కాబట్టి అది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ నువ్వు తినాలనుకుంటే నీకు ఇల్లు ఉంది కదా, ఒకవేళ తినాలనుకుంటే ఒక కేజీ తెచ్చుకుని ఇంటికాడ తినొచ్చు కదా. అదే చెప్తున్నాడు. దేవుని మందిరంలోనే కనుక తినవలసిన పని ఏంటి? లేకపోతే ఇంకో అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? అసలు ఎవరేమన్నారు? అసలు ఎవరితో మానేసి ఆ 20,000తో తెచ్చుకుని మనం ఇంట్లోనే తినొచ్చు కదా. కాబట్టి ప్రియులారా, తినటానికి మీకేమి లేవు, ఇండ్లు లేవా అని అంటున్నాడు. కనుక ఇక్కడ అర్పించి దాంట్లో నాకు అందలేదు, నాకు సాలేదు, నాకు రాలేదు అని పేదవారిని ఏం చేయకూడదటండి? సిగ్గుపరచు. ఇక్కడ ఉన్నాయో చెప్తున్నానండి, కొత్త ఏం చెప్తలేదు. కాబట్టి ప్రియులారా, సిగ్గుపరచకూడదు. ఇక్కడే ఒక మాట చెప్తున్నాను. ఏంటనంటే, ఇక్కడ పద్ధతి ఏంటనంటే, ఎప్పుడైనా మనము ఇలా మొక్కుకోవాలి. ఏమనంటే ఇలా మొక్కుకోవాలి. మొక్కుకుంటే వాళ్ళు ఈ సంవత్సరాలు ఎలాగంటే, క్రిస్మస్కి దేవా నాకు ఉద్యోగం వస్తే క్రిస్మస్కి నేను పలావ్ పెట్టుకుంటాను ఆయన అని మొక్కుకున్నాం. ఉద్యోగం వచ్చింది, పలావ్ వేసావు. పలావ్ వేసినప్పుడు దాంట్లో నీకు ఏ భేదాభిప్రాయం రాదు? నేను ఇచ్చానని భేదాభిప్రాయము రాదు. లేకపోతే పిల్లలు పుట్టాలని మొక్కుకున్నావు, ఆ మొక్కుబడి మనం ప్రభు దగ్గర మొక్కుకున్న తీర్చాడు. తీర్చినప్పుడు సాంబార్ పెట్టుకున్నావు, పలావ్ పెట్టుకున్నావు, అప్పుడు దాని మీద ఏముండదు, నీకు హక్కు ఉండదు. కాబట్టి ఇలా చేయటం మనకు దీవెన. కానీ నువ్వు వేసుకో. నేను అందుకే అంటాను, సంఘంలో ఏమంటానంటే, ఎవరి మీద భారం పెట్టద్దు,
దేవుడు వారు ఇస్తే తీసుకుందాం, ఇవ్వకపోతే వచ్చిన మట్టుకే ఆయన కార్యక్రమంలో మనం పాలు పంపులు పొందుదాం. ప్రియులారా, ఇక్కడ ఉన్న మాట చెప్తున్నాను ఏంటంటే, ఒకవేళ తినాలనుకుంటే మీకు ఇండ్లు లేవా, కనుక తెచ్చుకుని తినాలి, కానీ సంఘములో గొడవలు రాకుండానట్లు జాగ్రత్త పడాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. కిందకెళ్ళి చదువుదాం ప్రియులరా, ఇంకో మాట. కనుక అలా చేయటం వల్ల అనేకులు నిద్రిస్తున్నారట, అనేకులు రోగులై ఉంటున్నారు. కాబట్టి ఆ భేదాభిప్రాయాలు సంఘాల్లో రాకుండానట్లు మనం జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తుంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాక. ఈ 40 రోజులు రంజాన్ జరుగుతుంది, మనకు జరిగినప్పుడు అలాగే జరుగుతుంది. ఈ రంజాన్లో ఏం చేస్తారనంటే, వారు నైట్ అంతా పగలంతా ఉపవాసం ఉండి రాత్రులు ఏదో తింటారు. ఈ పగలంతా తిన్న ఆహారం అంతా కూరగాయలు, పచ్చిమిరకాయలు, భోజనాలు ఇవన్నీ ఏం చేస్తారనంటే, ఈ టయానికి వెళ్తే నరేంద్ర సెంటర్లో అక్కడ భోజనాలు పెడతారు. అంటే పగలంతా తినకుండా ఉంచేసినంతా కూడా ఏం చేస్తారనంటే, వచ్చిన వాళ్ళందరికీ ఏం పెడతారు? భోజనాలు పెడతారు. ఇప్పుడు గమనించండి, భోజనాలు మనం తింటాం కాదు, ఎవరికి పెట్టడానికి? పేదలకు పెట్టడానికి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా ఆ స్వభావంతో చేసినప్పుడు దానివల్ల దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? చూడండి, రోడ్ల మీద మజ్జిగ వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మజ్జిగ వాళ్ళు మొక్కుకుంటారు, నాకు ఉద్యోగం వస్తే నేను మజ్జిగ వేస్తానండి అని మొక్కుకుంటారు. అలా వేయటం బట్టి పేదవారిని గౌరవించిన వారు అవుతాం. అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ముందుకు వచ్చేదాం చూడండి, 11వ అధ్యాయం కిందకి వెళ్ళి చదివితే 23వ వచనం. మీరు అప్పగింపబడిన దానిని ప్రభువైన యేసు తన అప్పగింపడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు సంఘములో ప్రతి ఆదివారం ప్రభు బల్లను విడిచినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇది నా శరీరం అని, ఇది నా రక్తం అని యోచించి మీరు తీసుకోవాలి. ఇది కొత్త నిబంధన. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం విధమా. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన గుర్తేది అని అంటే, ఇస్సాకు, నేను నీకు ఇదిగో పిల్లల్ని ఇస్తాను, నీకు నాకు మధ్యన గుర్తు ఎవరు తెలుసా? ఇస్సాకు. ఈ ఇస్సాకును ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను, ఈ ఇస్సాకును ప్రియులారా ఇసుక రేనంత వల్ల చేస్తానని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవునికి గుర్తు ఎవరు? ఈ ఇస్సాకును ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? బలిమ్మన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు బలి చేస్తే ఇంకా దేవునికి అబ్రహాం మధ్యలో ఎవరుండరు? నిబంధన గుర్తుండదు. ఈ గుర్తు, అందుకే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? విశ్వాసంతో అర్పించేటానికి కారణం ఏంటంటే, దేవునికి నాకు మధ్యలో ఉన్న నిబంధనను ఆయన తీసుకోడు, దాన్ని వడంబికుడు ఆయన కాల్చడు, దాన్ని పాడు చేయడు. ఆ వడంబిక అలా ఉండాలి. ఎప్పుడు దాకానంటే ఆయన చెప్పింది నెరవేరు వరకు. కాబట్టి ప్రియులారా, ఆయన విషయం గమనించాడు. అట్టిదిగానే దేవుడు కూడా మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఒక నిబంధన గుర్తు ఏంటనంటే, ఇదిగో ఆయన శరీరమును ఆయన రథం. ఎప్పుడు దాకా అనంటే, ఇదిగో నేను వస్తున్నాను, నేను వెళ్ళాను, మళ్ళీ వస్తాను, నేనుండే స్థలం మీరు ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటాను. నిబంధన గుర్తేది? మీకు అర్థమాలేదు. యేసుప్రభువారు అన్నారు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తం, నేను వచ్చే వారికి దీనిని చేయండి, ఇది మీకు నాకు ఏమైంది? నిబంధన అని చెప్పారు. నిబంధన అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభు ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతుండగా ఆయనకి మనకి నిబంధన గుర్తేది? ఆయన రొట్టె ద్రాక్షారసం. ఇప్పుడు ఈ నిబంధన మనం పాటిస్తామంటే ఈ నిబంధన ఆయనకి ఏమై ఉంటుంది? అర్థమైందమ్మా? ఒకసారి దేవుని స్తోత్రం విధమ్మా. ఒక 10 లక్షలు ఇచ్చుకుందానండి ఒకరి దగ్గర, నోటు రాసుకున్నాం. ఇప్పుడు నోటు రాసుకున్న తర్వాత వారికి నాకు డబ్బులు నేను ఇచ్చానని ఆయన నా దగ్గర తీసుకున్నాడని గుర్తేది? నోటు. అసలు నోటే లేకపోతే కదా, నువ్వెవడరు నాకు ఇప్పుడు ఇచ్చేవారు అంటారు కదండి. ప్రియులు గమనించండి. లేకపోతే నేను తీసుకున్నట్టు ఉండదు, ఆయన ఇచ్చినట్టుగా ఉండదు. కాబట్టి నిబంధనకు గుర్తేదంటే నోటు. ఇప్పుడు నోటే లేకపోతే అదే అంటున్నాడు ప్రభు. చనిపోయి తిరిగి లేచి వెళ్ళి ఆయన మనకు ఒక నిబంధన ఇచ్చాడు, నేను మళ్ళీ వస్తున్నాను, నేను వచ్చే వరకు దీన్ని చేయడు అన్నాడు. ఇలా చేసినప్పుడు మనం దేంట్లో ఉన్నట్టు? నిబంధనలో ఉన్నట్టు. కాబట్టి ఆ నిబంధనలో ఉన్నవారిని తీసుకెళ్తాకు వస్తా ఉన్నాడు. ఆ నిబంధనలో ఉన్న మనం ఎలా తీసుకోవాలంట అంటే 4 మాటలు చెప్పేసి నేను ముగిస్తానండి. మొదటి మాట ఏంటంటే చూడండి, నేను వివరించను కానీ చెప్పేసి ముగిస్తాను.
ఏమంటున్నాడు అని అంటే, ఆ నిబంధన తీసుకోవాల్సిన సందర్భంలో చేయవలసిన పని ఏంటంట అని అంటే, అంటే ఆయన నిబంధన గుర్తు, ఆయన శరీరము రక్తం సాదృశ్యంగా ఉన్న ఆయన శరీరము రొట్టెని ద్రాక్షరసం తీసుకోవాలి, అది నిబంధన గుర్తు. ఆ గుర్తును తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలట అని అంటే, నా శరీరం తిని నన్ను జ్ఞాపకము చేసుకో. మొదటిది ఆయన శరీరం తిన్నప్పుడు ఆయన మనం చేయవలసిన పని ఏంటనంటే, ఆయనను మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అయ్యో నా పాపముల కొరకు సిలువైపడ్డాడు, నా పాపముల కొరకు రక్తము కార్చాడు, నా పాపముల కొరకు ప్రియులరా ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, శ్రమనొందాడని ఆయన శ్రమను ఏం చేయాలంటండి, ఒకటి. రెండోది చదువుదాం చూడండి, జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది 28వ వచ్చు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేసుకోవాలంటే పరిచ చేసుకోవాలంట. తను తాను ఏం చేసుకోవాలండి, ప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు మనకు మనం ఏం చేసుకోవాలంట అండి, నేను అయోగ్యున్నా యోగ్యుని కాదా, నేను పరిశుద్ధున్నా కాదా, నాలో అపవిత్రత ఉందా పాపం ఉందా అని మనం ఏం చేయాలంటండి, పరిచయం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనమే 32 వచ్చు, మనమే ఏం తీసుకోవాలటండి, మనకు మనమే తీర్పు తీర్చుకోవాలట. చిచ్చి నేను చేసిన పని మంచిది కాదని మనం ఏం చేయాలంటే అండి, తీర్పు. తర్వాత అక్కడే ఉంది, మీరు క్రీస్తు వచ్చినప్పుడు ఒకరు కనిపెట్టుకుని ఉండడి అంతే అంటాడు. ఏమంటారనంటే ప్రియులరా, ఏం చేయాలనంటే తీసుకుంటున్నప్పుడంట ప్రతి ఒక్కడు మనుషులు తను పరిచేసుకోవాలి. ఆయన మరణమును ఆయన వచ్చే వరకు ఏం చేయాలనంటే ప్రచురము చేయాలి. ఎప్పుడు దాకా, ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేయాలటండి, అలా చేస్తూ ఆయన శరీరం తీసుకుంటే ఆ శరీరం మనలో పని. ఇంకో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా, నేను ముగించేస్తాను. అన్నం తిని రాని ట్యాబ్లెట్ వేసుకోవద్దంటారు. అన్నం తిని రాగానే ఎందుకని అని అంటే, ఎందుకని అడిగాను డాక్టర్ గారిని. ఎందుకంటే అన్నం ఎంత తింటాం, ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది, ఇంత అన్నంలో ఇంత ట్యాబ్లెట్ కలిసిపోయిందంటే అది విభజించినప్పటికి టైం పడుతుంది. అందుట్లో కలిసిపోయినప్పటికీ ఆహారంలోంచి ఆ పవర్ అంతా విభజించినప్పుడు టైం పడుతుంది. అందుకే దాన్ని ఏం చేయొద్దన్నాడు, అన్నం తినడాన్ని చేసుకోవద్దన్నారు. దాంట్లో కలిసిపోయి చాలా టైం పడుతుంది, ఎప్పుడుకో అందుకుంటుంది ఆ పవర్. అందుకే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి అప్పుడు వేసుకోవాలి. సరే అట్టిది. కానీ ఈ గుణలక్షణాలు ఏమవుతున్నాయి, అవన్నీ అనుభవిస్తూనే ప్రభు శరీరాన్ని తీసుకున్నామనుకోండి, ఈ గుణలక్షణాలన్నీ ఆ ప్రభావాన్ని ఏం చేస్తుంది, పాడు చేసేస్తుంది. కాబట్టి ఈరోజు అవి తీసేసుకుందాం, మనం సరిచేయబడదాం. ప్రభు ఎక్కడి నుంచి అయినా నేను ఇలా చేస్తానని తీర్మానం తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులు ఒకసారి మనం అలా ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం.